హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను. ఇది ప్రోటీన్ రిచ్, ఫైబర్, అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిగి ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ 2 డిఫరెంట్ టైప్స్లో చూపిస్తాను. ఇది వెయిట్ లాస్కే కాదు, మంచి స్కిన్ గ్లో అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా వరకు పోషకాలు నిండి ఉంటుంది. వెయిట్ లాస్ చేసేటప్పుడు మన స్కిన్ డల్ అవ్వడము, హెయిర్ లాస్ అవ్వడము ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. అలాంటివి జరగకుండా మన బాడీ ఎప్పుడు డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. సో పెసరపప్పుతో మనం సాధారణంగా పెసరట్టు వేసుకుంటాము. పెసరట్టు లాగానే ఇది ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు, మీరు ఉతప్పలాగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ హై ప్రోటీన్లో చూపిస్తున్నాను కాబట్టి పెసరపప్పును నానబెట్టుకొని మొలక కట్టుకున్నాను. తర్వాత మునగాకుల్ని ఇలా ఫ్రెష్గా తోటలో నుంచి తెంపుకొని ఆకులన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, చిన్న చిన్న లేత ఆకులు ఉన్నా కూడా ఏం పర్లేదు, క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మునగాకులో కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఆ చేదు పోవడానికి అంటే టేస్టీగా ఉండడం కోసము. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోండి. 4-5 అల్లం వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి. 5-6 మిరియాలు కూడా ఇందులోకి వేసుకోండి. ఇవి టేస్ట్ అండ్ చాలా బాగుంటాయి మనం చేసే పెసరట్టుకి. సో చాలా టేస్ట్ని అయితే ఇంక్రీజ్ చేస్తాయి. తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఒక గుప్పెడంతా మునగాకును కూడా వేసుకోండి. ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే చేదు రాదు అండ్ మనకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ చాలా బాగుంటాయి. మునగాకులో 350 రోగాలని దూరం చేసేంత శక్తి ఉంటుందంట. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మునగాకు గురించి టోటల్ అనేది హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు. మునగాకుని హార్ట్ అటాక్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. సో ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని మునగ కట్టుకున్న పెసర్లు అనేది ఇందులో వేసుకున్నాను. నాకు అంత టైం లేదు అనుకుంటే మీరు పప్పునైనా 2 hours నానబెట్టుకొని తీసుకోవచ్చు. లేదు పెసర్లను తీసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని మామూలుగా పెసరట్టు ఎలా వేసుకుంటామో అలా చేసుకునేలాగా తీసుకోవచ్చు. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారాన్ని, పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న మునగాకు మిశ్రమాన్ని వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనము దోసపిండి ఎలా రుబ్బుకుంటామో మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. సో మీకు తిక్కుగా కావాలంటే తిక్కుగా తీసుకోవచ్చు, లిక్విడ్గా కావాలంటే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ లెస్ ఆయిల్తో వేద్దాం అనుకున్నాను కానీ రాలేదు. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నా, అయినా కూడా రాలేదు. ఎందుకంటే పెనంకి నేను ఆయిల్ లేకుండా చేద్దాం అనుకున్నాను కానీ ఎంత కష్టపడినా, ఎంత సిమ్లో ఉడికించినా కూడా రాలేదు. తర్వాత 5 నిమిషాలు చాలా సేపు ఉడికించుకున్న తర్వాత వచ్చింది కానీ అంత బాగా పర్ఫెక్ట్గా నీట్గా రాలేదు. సో నేను ఇక్కడ జెన్యూన్గా చూపించాలనుకున్నాను, అందుకే ఇది కూడా స్కిప్ చేయకుండా చూపించాను. సో మనం చేసే ప్రతి రెసిపీ వస్తుందని ఏది గ్యారంటీ ఉండదు. సో అందుకే జెన్యూన్గా చూపించాలని మీకు చూపించాను. తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 గరిటెల దాకా పిండి వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఎక్కువ గట్టిగా స్ప్రెడ్ చేస్తే గట్టిగా అంటుకొని వచ్చేస్తుంది కాబట్టి స్మూత్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇందులోకి క్యారెట్ తురిమినవి అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేసుకోలేదు. టేస్ట్ చాలా బాగుంది, నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. మీరు కూడా కావాలంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నారంటే ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. చాలా బాగా వస్తుంది టేస్ట్, నిజంగా అంటే చాలా బాగుంది. వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ. ట్రస్ట్ మీ, నిజంగా నన్ను నమ్మండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంది. అండ్ ఇలాంటి రెసిపీ ఎవరు చూపించరు. నేను కూడా మీతో పాటు వెయిట్ లాస్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి రెసిపీస్ మరెన్నో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈజీగా అనేది ప్యాన్ నుంచి రిలీజ్ అయిపోయింది. ఇదే విధంగా నేను 2 పెసరట్ల దాకా వేసుకున్నాను. ఇది టేస్ట్ మునగాకు అండ్ పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, మిరియాలు ఇవన్నీ వేసాం కదా, చాలా బాగుంది టేస్ట్. అయితే మీకు నచ్చిన చట్నీతో తినేయచ్చు. నెక్స్ట్ డే ఏం చేశానంటే నేను ఆ రోజు రాలేదనేసి ముందు రోజు నెక్స్ట్ డే నేను కొద్దిగా బియ్యం అనేది యాడ్ చేసుకున్నాను. వెయిట్ లాస్ చేసేటప్పుడు వైట్ రైస్ తింటే త్వరగా వెయిట్ గెయిన్ అవుతారంటారు కదా, అందుకోసం నేను వైట్ రైస్ వేయకుండా చేయాలనుకున్నాను. అందుకోసం ముందు రోజు అంతగా రాలేదు. మీకు ఫస్ట్ డే ఒకవేళ అలా ప్రిపేర్ చేసుకుంటే కొద్దిగా బియ్యపిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే కొద్దిగా బియ్యం యాడ్ చేసి సేమ్ పెసరట్టు వేసుకున్నట్టు వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. సేమ్ దోశలాగా ఎంత థిన్గా స్ప్రెడ్ చేసుకున్నా కూడా వచ్చింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలకు కూడా పెట్టాను. సో మీరు కూడా పిల్లలు, పెద్దలు అందరూ ఎంచక్క నార్మల్ బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లంచ్ చేసుకోవచ్చు, డిన్నర్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన టేస్ట్తో మీరు అనేది చట్నీస్తో దీన్ని ఎంచక్క ఎంజాయ్ చేసేయచ్చు. ఇలాంటి మరెన్నో హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా జెన్యూన్గానే చెప్తాను, నేను ట్రై చేసి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. సో తప్పకుండా అయితే వెయిట్ లాస్ జర్నీని తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.